తక్కువనే ఉంది సార్ 600 ఎస్ఎఫ్టీకి తక్కువనే ఉంది సార్ ధాన్యం ధనం పశుం బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అక్కడ మంచిది కానీ కూర్చోటి అట్లే కూర్చో. బ్యాగ్ కూర్చోరు మంచిగా ఆయన కనబడు. ఇక్కడ చూసి గట్టి చెప్పాలి. ఇల్లు లేకుండా మాకు ఇందిరా బిల్లు 4 వచ్చింది సార్. బేగారెడ్డి సార్ బట్టలు ఎట్లా ఉంది ఇల్లు వచ్చినందుకు? అందరికి నమస్కారం, పత్రికా మిత్రులకు అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో ఏదుల మండలం చిరికేపల్లి గ్రామంలో గాంధీనగర్ కాలనీలో రేణుకా ఎల్లస్వామి ఇందిరమ్మ రాజ్యంలో వనపర్తి నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇస్తే మొట్టమొదటి ఇల్లు రేణుకా ఎల్లస్వామి గారు ఈరోజు గృహప్రవేశం చేసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మేము అభినందనలు తెలపడానికి నాతో వచ్చేసి రేణుకా ఎల్లస్వామి గారికి నేను కమిట్మెంట్ ఇచ్చినట్లు వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రతి కుటుంబానికి నేను సొంతంగా వాళ్ళకు బట్టలు పెట్టే కార్యక్రమం చేసినాం. ఆ ఇప్పుడే బట్టలు కూడా ఇచ్చినాం మేము. దాంతోపాటు ఈరోజు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న సందర్భంగా ఎల్లస్వామి రేణుకా గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు గృహప్రవేశం అయింది. అవి తొందరగా కావాలని కోరుకుంటూ ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇట్లాంటి 10 సంవత్సరాల నుంచి చాలా లాస్ అయ్యాను. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ బీదలకు ఏం చేయలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఒక పూరి గుడిసె కానీ ఒక రేకుల ఇల్లు కానీ మట్టి ఇల్లు లేకుండా అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున 22,500 ఇండ్లు అవుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కూడా వనపర్తి నియోజకవర్గం ఒక 2,000 తీసుకొస్తే మొత్తం కంప్లీట్ అవుతాయి. సో దీనికి సహకరించిన ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.